నిన్న జరిగిన అమానుషమైన ఘటన అంబటి రాంబాబు విషయంలో మా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పార్టీ వైసీపీ పార్టీయే బూతుల పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అదే భాష అబ్బుతుంది తప్పితే ఒక మంచి పరిపాలన చేద్దామే, ప్రజలకు మేలు చేద్దాం అనేది లేకుండా పొద్దుగూకులు ఈ లకారం భాష, ఈ కొజ్జా భాష మాట్లాడి వాళ్ళ విలువ వాళ్ళే పోగొట్టుకుంటా ఉన్నారు. అందువల్ల మన ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారైనా ఈ విషయంలో ఖండించకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం తొందరలో మళ్ళీ కూడా చేస్తారు. మన 11 సీట్లు వచ్చి ఈసారి 6 సీట్లకు 5 సీట్లకు పడిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలుస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు మన రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వాళ్ళు దావోసి కానీ అనేక దేశాలు తిరిగి మన పెట్టుబడులు తీసుకొస్తా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు తలంపుతూ ఉంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఏ విధంగా ఎగ్గొడతామా, ఈ రాష్ట్రాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలి, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వైసీపీ పార్టీ తత్తలాడుతుంది. ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. ఇలాంటి ఉడుతూపులకు భయపడేది ఏం లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన పట్టాభి గారు సినిమాలో డైలాగ్ ఒకటి బోస్ డీకే అనే దానికి వాళ్ళు విపరీత అర్థం తీసి ఆయన ఆ రోజు కొట్టి వాళ్ళ కుటుంబాన్ని చేసి పార్టీ ఆఫీస్ని డిస్ట్రాయ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి నానా బాధలు పెట్టి జైలు పాలు చేశారు. అలాగే వాళ్ళు అలాంటి సంస్కృతిని మేము పోకుండా ఎంత సమయం పాటిస్తున్నా కానీ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఒకటి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రం అశాంతి నెలకొల్పుతూ ఉన్నారు వాళ్ళు. ఇది తీవ్రంగా ఖండిస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన అంబటి రాంబాబు లాంటి లుచ్చ ఎదవలకి రాష్ట్రంలో తగిన గుణపాఠం చెబుతారు. మా మహిళలు కానీ కూటమి ప్రభుత్వం కూడా మంచికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళ కృషి చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.